అందరికీ నమస్తే. భారతదేశంలో జియో కానీ, ఎయిర్టెల్ కానీ, తర్వాత వోడాఫోన్ ఐడియా ఈ ప్రముఖంగా ఉన్నటువంటి ఈ సిమ్ములు ఈ భారతదేశంలో చిన్న చిన్న ఫోన్లు, కీప్యాడ్ ఫోన్లు వాడేటువంటి వారి కోసం తక్కువలో ఎలాంటి ఆఫర్ పెట్టకుండా కేవలం స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళే ఫోన్ వాడాలి అనేటువంటి విధంగా కనీసం ఒక నెలకు ఒక సామాన్యుడు రీఛార్జ్ చేసుకోవాలన్నా కూడా, అంటే ఒక కీప్యాడ్ ఫోన్ వాడే వాళ్ళు కూడా కనీసం 300 వరకు డబ్బులు వెచ్చించాల్సినటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇదే విధంగా మరోవైపు చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ టెలికాం సంస్థకు ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించకుండా దానికి 5G నెట్వర్క్స్ ఏర్పాటు చేసుకునే విధంగా వాటికి ఎలాంటి బడ్జెట్ కూడా కేటాయించకపోవడం వల్ల ఇదే అదునుగా చూసుకొని ఒకవైపు ఈ జియో కానీ, ఎయిర్టెల్ కానీ, ఐడియా కానీ ఇష్టానుసారంగా రేట్లను పెంచుతున్నటువంటి పరిస్థితి. ప్రజల కోసం, ప్రజల యొక్క కనీస వాళ్ళ స్థితిగతులను దృష్టిలో పెట్టకుండా కేవలం వాళ్ళ లాభాల కోసం వాళ్ళకు నచ్చినటువంటి రేట్లను పెట్టుకుంటుంటే వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయకుండా వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మల్లాగా ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటిది చూస్తూ కళ్ళారా చూస్తూ ఊకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే దాదాపు 10 కోట్ల వరకైనా కనీసం జనాభా కీప్యాడ్ మొబైల్స్ వాడుతున్నారు. కానీ వారు కేవలం కాలింగ్ కోసం వాడుకోవడానికి సరసమైన ధరలో ఎటువంటి ఆఫర్ను కూడా ఈ సిమ్ములు పెట్టడం లేదు. కాబట్టి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, కేంద్ర ప్రభుత్వం వెంటనే వీటి మీద చర్యలు తీసుకుంటూ సామాన్య ప్రజలు ఎవరైతే కీప్యాడ్లు వాడుతున్నారో వారికి సరసమైన ధరల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ అనేది తీసుకొచ్చే విధంగా వాటి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.